ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. రేపెలాగో ఆ త్రిపుర గాయత్రి మా ముసలిని తీసుకొని మీ ఇంటికి వస్తారు. అప్పుడు టైం చూసి మీరు నేను పంపిన ఫోటోలు తీసుకొచ్చి గాయత్రి మీద నిందలు వేయండి. బాబాయ్ నిన్నే చెప్పు. ఎవరిస్తే నీకెందుకు? పిన్ని, గాయత్రి చాలా చాలా చాలా, ఒక చాలా కాదు 3 చాలా చాలా మంచిది. ఎవరో కావాలనే ఆ ఫొటోస్ మీకు ఇచ్చారు. అది ఎవరో చెప్పండి. గాయత్రి చాలా మంచిది. తనకు కాంటాక్ట్ సర్టిఫికెట్ మీరిద్దరే ఇవ్వాలి. మరి దయచేసి అలా అనద్దండి. మీకు ఆ ఫోటోలు ఎవరిచ్చారో చెప్పండి ప్లీజ్. మీకు పుణ్యం ఉంటుంది ప్లీజ్. దారిని పోయే దాని ఎవరో ఇచ్చారు. వాళ్ళంతా మనకి గుర్తుంటారా ఏంటి? ఒక పెళ్లి జరుగుతుందంటే శ్రేయోభిలాషులు, స్నేహితులు, చివరికి శత్రువైనా సరే చేసుకోబోయే అమ్మాయి గురించి మంచిదో కాదో చెబుతారు. అది ధర్మం. అమ్మాయి గురించి తెలుసుకోవటం మా బాధ్యత. నీకా వివరాలెందుకు? ఏం లేదండి, ఆ ఫోటోలు మార్ఫింగ్ అని పోలీస్కి కంప్లైంట్ ఇచ్చాను. మీకు ఎవరిచ్చారో ఇన్ఫర్మేషన్ ఇస్తే నేను వాళ్ళకి చెప్తాను. వాళ్ళ ఎంక్వైరీ చేస్తారు. నిజాలు అందరికీ తెలుస్తాయి కదా. బాయ్ పిన్ని. బాబాయ్ ఎందుకు ఎందుకు పోలీస్ అనగానే టెన్షన్ పడుతున్నావు? పిన్ని, నువ్వు కూడా టెన్షన్ పడుతున్నావు కదా? నాకు అనిపిస్తుంది. అంటే మీరే 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 అన్నయ్య ఫణి చూసావా? బాబాయ్ పిన్ని టెన్షన్ పడుతున్నారు. అంటే నీకు వీళ్ళిద్దరిని చూస్తుంటే అనుమానం కలుగుతుంది కదా? బాలగారు, మీ పిన్ని బాబాయ్ ఎందుకు పని చేస్తారు? పోలీసులకి ఇన్ఫర్మేషన్ ఇచ్చాం కదా, వాళ్ళే వచ్చి ఎంక్వైరీ చేస్తారు. సరే పదండి వెళ్దాం. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.